వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలండి. నా పేరు కృష్ణవేణి. చిలకలూరిపేటలో ఒక షాలేం రాజ్ పాస్టరు మల్లెపూలు పెట్టుకునే ప్రతి ఆడవాళ్ళు నీచాతి నీచులు, బజారు పరంగా తిరిగేవాళ్ళని, ఎట్టబడితే అట్ట అడ్డగోలుగా తిరిగేవాళ్ళని, అడ్డగోలుగా బ్రతికేవాళ్ళని చాలా నీచంగా మాట్లాడాడు. అంటే మల్లెపూలు పెట్టే ఆడవాళ్ళంతా అలాంటి వాళ్ళేనా? ఒక్క హిందూ మహిళే కాదండి, ప్రతి మతంలోనూ మల్లెపూలు పెట్టేవాళ్ళు ఉన్నారు. ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒకళ్ళు మొరపూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి. వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. అక్కడ దాకా ఎందుకు? నువ్వు చెప్పే నీ సంఘ వ్యవస్థలే ఎంతోమంది 90% స్త్రీలు పూలు వాడవచ్చు. ఒక 10% ఏమన్నా నీ మాటలకి ఒకవేళ పెట్టుకోరేమో కానీ మీ క్రిస్టియన్స్లోని 90% మహిళలు ఇవాళ పూలు వాడవచ్చు. అంత మాత్రాన పూలు వాడే ప్రతి మహిళని అనే హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు ఒక్కరికి వాక్ స్వాతంత్ర్యం ఉంది. దేనికి? ఇతరుల మనోభావాలు దెబ్బతిన్నంత వరకే వాక్ స్వాతంత్ర్యం. మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తే మాత్రం షాలేం రాజు చిలకలూరిపేటలో హిందువులు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. అలాగే గవర్నమెంట్ కూడా స్పందించాలి దీని మీద. హిందువులు ఏముందిలే, ఏం చేసినా మెదలకుండా ఉంటున్నారు అనుకొని ఇంతకు ముందులాగా చేయాలి అనుకోవద్దు. ఇప్పుడిప్పుడే హిందువులు కూడా సంఘటితం అవుతున్నారు. ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. రాజకీయ నాయకుల్లో కూడా హిందువులు ఉన్నారు, పూలు పెట్టుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఉన్నారు. భార్యలు లేరా? ఆడపిల్లలు లేరా? ఆడపడుచులు లేరా? మీరంతా మరి మల్లెపూలు పెట్టుకోవట్లేదా? 80% హిందువులు ఉన్నారు కదా. సంఘటితం అవ్వాలి. సంఘటితం అయ్యి హిందూ సమాజం ఏ విధంగా బుద్ధి చెప్పాలో అలా చెప్పకపోతే ఇలాంటివి మళ్ళీ మరెన్నో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందరూ సంఘటితం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఇంకో రకంగా మీరు మీ గురించి మీరు ఎంతైనా చెప్పుకోండి. మీ గొప్పతనం ఉంటే మీకు గొప్ప, మాకు కాదు. ఎదుటివాడు తక్కువ చేసి మీ గొప్పతనాన్ని మీరు పెంచుకోవాలంటే అక్కడ అర్థం ఏంది? ఎవరైనా బుర్రుండోడు, జ్ఞానం ఉండోడు ఆలోచిస్తే అర్థమవుతుంది. మీరు జీరో కాబట్టి ఎదుటివాడిని వాడుకుంటున్నారు. మీలో కనుక నిజంగా జెన్యూనిటీ ఉంటే మీరు ఎదుటివాడి పేరు ఎత్తకుండా నీ గొప్పతనాన్ని నువ్వు నిరూపించుకో. దేవి దేవతలను తిట్టకుండా ఏ రోజు నీ చర్చిలో వాక్యం జరుగుతుందా? నిజంగా చెప్పండి. మీరు దేవి దేవతల్ని, మా రాముడిని, మా కృష్ణుడిని, మా అమ్మవారిని తిట్టకుండా నీకు రోజు గడవదు. ఏ ఒక్క రోజు కూడా నీ చర్చిలో వాక్యం నడవదు. ఎందుకు? మా హిందువులు ఇళ్ళకు వచ్చి మరి ఇళ్లలో చొరబడి మగవాళ్ళు లేని టైంలో ఆడవాళ్ళని బొచ్చబెట్టుకొని అడుక్కుంటున్నారు. మా మతంలోకి రండి, మా మతంలోకి రండి, మా మతాన్ని స్వీకరించండి అని. ఎందుకు? అన్నీ ఉన్నదే అణిగిమణిగే ఉంటుంది. మాలాగా ఏమీ లేని ఎగిరెగిరి పడిద్ది మీలాగా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఫాస్టర్ అజయ్ బాబు బొట్టు పెట్టుకుంటున్నారు మగవాళ్ళు అని మాట్లాడాడు. మగవాళ్ళు, మా హిందూ మగవాళ్ళు బొట్టు పెట్టుకుంటే వాడికేంటి నొప్పి? అక్కడ వాడికేం అంటుకుంది? వాడికేం గాలింది అక్కడ? ఎందుకు మా గురించి మీరు మాట్లాడుతున్నారు? కదలకుండా ఉన్నాం, మా పని మేము చేసుకుంటున్నాం, మెదలకుండా. అలాగే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మెదలకుండా ఉన్న వాళ్ళు లేచి తన్నించుకున్నట్టు మీరు అనవసరంగా కలుక్కోవద్దు. ఇలాంటివి మళ్ళీ రెచ్చగొట్టే విధంగా ఎవరు మాట్లాడినా ప్రభుత్వాలు ముందుకు రావాలి. ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ. భారత్ మాతా కీ. భారత్ మాతా.